ఒకప్పుడు కల్లోలిత ప్రాంతం, అనునిత్యం కాల్పుల మోతలు వినిపించేవి. అటువంటి కశ్మీర్లో శాంతిని తీసుకొచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీర్ రూపురేఖలు మార్చివేశారు. కశ్మీర్ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారు. పర్యాటక రంగానికి మరోసారి జీవం పోసింది నరేంద్ర మోదీ సర్కార్. కాశ్మీర్ చరిత్రను రెండు భాగాలుగా విభజించవచ్చు. ఆర్టికల్ 370 కంటే ముందు కాశ్మీర్, అలాగే ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్. ఆర్టికల్ 370 అమల్లో ఉన్నప్పుడు కాశ్మీర్ పరిస్థితి డిఫరెంట్ గా ఉండేది. ఇప్పుడు కాల్పుల మోత వినిపించేవి. అంతేకాదు, శ్రీనగర్ సహా అనేక ప్రధాన నగరాల్లో కర్ఫ్యూ అమల్లో ఉండేది. కాశ్మీర్ పరిస్థితులను నరేంద్ర మోదీ సర్కార్ పూర్తిగా మార్చివేసింది. కాశ్మీర్కు సంబంధించి 2019లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం ఇది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. తుపాకుల మోతలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. పిల్లలు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లడం మొదలెట్టారు. అప్పటి వరకు అనేక పోటీ పరీక్షల్లో కాశ్మీర్ స్టూడెంట్లు పోటీ పడలేకపోయేవారు. దాంతో కాశ్మీర్ స్టూడెంట్లను ఆదుకోవడానికి సూపర్ 50 పేరుతో నరేంద్ర మోదీ సర్కార్ ఓ సరికొత్త పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కింద నమోదైన విద్యార్థులకు రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ కాలేజీలోనే శిక్షణ ఇవ్వడం మొదలెట్టారు. సూపర్ 50 పథకం సూపర్ డూపర్ గా హిట్ అయ్యింది. ఆ తర్వాత కాలంలో దేశవ్యాప్తంగా జరిగిన అనేక పోటీ పరీక్షల్లో కాశ్మీర్ స్టూడెంట్లు ప్రాతినిధ్యం పెరిగింది. చదువులో కాశ్మీర్ స్టూడెంట్లు రాణించడం మొదలెట్టారు. సహీ రాస్తా నరేంద్ర మోదీ సర్కార్ ప్రారంభించిన మరో పథకం ఇది. అప్పటి వరకు కాశ్మీర్ యువతను మతం పేరుతో ఉగ్రవాదం వైపు తీసుకెళ్లే ప్రయత్నాలు బాగా జరిగేవి. దీనికి విరుగుడుగా సహీ రాస్తాను తీసుకొచ్చింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. సహీ రాస్తా అంటే సరైన మార్గమని అర్థం. ఉగ్రవాదం ఎంత ప్రమాదకరమో సహీ రాస్తా నిర్వాహకులు కాశ్మీర్ యువతకు తెలియజేస్తారు. సదరు యువతను ఉగ్రవాదం వైపు వెళ్లకుండా మోటివేట్ చేశారు. సహీ రాస్తా పథకం కూడా విజయవంతమయ్యింది. దీంతో కాశ్మీర్ బేస్గా నడిచే ఉగ్రవాద సంస్థలోకి రిక్రూట్మెంట్లు బాగా తగ్గిపోయాయి. కాశ్మీర్ను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని నరేంద్ర మోదీ సర్కార్ డిసైడ్ అయ్యింది. దీంతో కాశ్మీర్ లోయలో పరిశ్రమ స్థాపనకు కేంద్ర ప్రభుత్వం తలుపులు బార్లా తెరిచింది. అంతేకాదు, కాశ్మీర్ లోయలో పరిశ్రమలు పెట్టడానికి ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలను అనేక రకాలుగా ప్రోత్సాహకాలు అందించడం మొదలెట్టింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. పారిశ్రామికవేత్తలకు పెద్ద ఎత్తున సబ్సిడీలు ప్రకటించింది. అంతేకాదు, భారీ ఎత్తున రుణాలు కూడా ప్రకటించింది. వీటన్నిటికి తోడు కాశ్మీర్ లోయలో శాంతి నెలకొనడంతో పర్యాటకులు మళ్లీ రావడం మొదలెట్టారు. వాస్తవానికి కాశ్మీర్ కు ప్రధాన ఆదాయ వనరు టూరిజమే. ఆర్టికల్ 370 రద్దుకు ముందు కాశ్మీర్ లోయలో ఎప్పుడు చూసినా తుపాకీల మోతలే వినిపించేవి. అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత